ఈ సినిమా చూసిన ఈ సినిమా చాలా బాగుంటది అండ్ చాలా ఎమోషనల్ ఉంటది. షార్ట్ ఫిల్మ్ అయినాక నేను చచ్చిపోతే నీ అమ్మ చచ్చిపోతా అంటే నరకు తోడు కొడుక. అట్లా కాదురా, పుట్టిన వాళ్ళందరూ ఉంటారా, ఒకరు పోతారు ఒకరు ఉంటారు. కానీ ఒకవేళ పోతే నేను యాక్టింగ్ చేసిన ఆ ఫిల్మ్ తీసుకొచ్చి మనోళ్ళందరికీ మంచిగా చూపెట్టాను. అందరూ నా దోస్తులు చూడాలి గట్ల. నువ్వేం చచ్చిపోవురా నీ అవ్వ. సినిమా తీస్తే మనం ఊర్లో అందరికి చూపెట్టాలి. నీ సినిమా తీస్తే నిన్ను ఎత్తుకొని తిరగాడాలి ఊరు మొత్తం. ఒక 70 సంవత్సరాలు ఉన్న ఒక ముసలాయనకి యాక్టర్ కావాలని ఉంటది. ఒక్కసారైనా తన యాక్టింగ్ ని ఒక పెద్ద స్క్రీన్ మీద చూసుకొని చనిపోవాలి అని అనుకుంటాడు. అంటే అంత ప్యాషన్ అండ్ అంత పిచ్ ఉంటది. అరే మళ్ళీ ఏదన్నా కోరిక ఉంటే దాన్ని వెంటనే తీర్చుకోవాలిరా, లేకపోతే దాన్ని అక్కడనే బంద పెట్టి రావాలి. నా లెక్క ఏమడి పెట్టుకొని తిరగద్దురా. మరి యాక్టర్ అవుతాడా లేదా అనేదే ఈ సినిమా. ఈ సినిమాని మీరందరూ ఒక మోటివేషనల్ సినిమా లాగా చూడాలి. ఎందుకంటే ఒక 70 సంవత్సరాలు ఉన్న ఒక ముసలాయన యాక్టర్ కావాలి అని అనుకోవడం చాలా గ్రేట్. అసలు యాక్టర్ ఎట్లయినా కావాలి అని చెప్పి ఒక పెద్ద రిస్క్ చేస్తాడు. అండ్ అది ఒక 70 years ఉన్నప్పుడు. అండ్ దాని వల్ల ఇంటి నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం కూడా వస్తుంది. అండ్ ఈ జర్నీ అంతా చాలా ఎమోషనల్ ఉంటది. అండ్ ఎవరైనా యాక్టర్ కావాలి అని అనుకునే వారికి ఈ సినిమా చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా పేరు ముత్తయ్య. అండ్ ఈ సినిమాని ఎవరైనా ఇంకా చూడకపోతే ఈ సినిమా లింక్ నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటది. అండ్ నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ నా బయోలో ఉంటది. సో మీరు ఒకసారి చూడండి. ఏం చేసిండో తెలియదు పెద్ద మనిషి. ₹1,00,000 తీసుకుపోయి సినిమా కాల పెట్టిండు. నా కొడుకు దాచుకున్నాడు. ఎవడు ఇవ్వాలి పైసలు? అందరు ఇప్పుడు మంచిగా మాట్లాడతారు. నా కొడుకు సాగు బతుకులు ఉన్నాడు. ఏం చేయమంటావు? ఆయన నేను చెప్తున్నా అప్పుడే అంటున్నా, నాకు భూమి ఇయ్యు 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 అని.